మిత్రులారా, ఈరోజు మనం సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి విషయాల మీద మనందరం కూడా నోరు విప్పాలి. సోషల్ మీడియా అంటే ఒక సామాజిక బాధ్యతతోటి ఎవరికి అబంధ హస్తాలో లేకుండగా ఎవరి భావాల్ని వాళ్ళు వ్యక్తపరిచే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఈ డిజిటలైజేషన్లో 21st సెంచరీలో సోషల్ మీడియా అనేక మార్పులకి అనేక సామాజిక అంశాలకి ఈరోజు మన సోషల్ మీడియా చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషిస్తూ ఉంది. అందులో ఈరోజు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి ఈరోజు కొత్త ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ఏర్పడేంత వరకు కూడా సోషల్ మీడియా పాత్ర చాలా గణనీయమైంది. కానీ ఈరోజు అది పూర్తిగా కూడా గాడి తప్పి మొత్తం కూడా ఇప్పుడు చివరాఖరికి వ్యక్తిగత ఆత్మహత్యలు చేసుకున్న స్థాయికి వచ్చేసింది. అంటే నేను తప్పు చేస్తే, నేను తప్పు మాట్లాడితే ఆత్మహత్య నేను చేసుకుంటా, లేదంటే మీరు చేసుకోండి, అంటే చంపడం చచ్చిపోతాం అనే స్థాయికి వచ్చింది. ఈ మధ్య కాలంలో సోదరుడు వేణుస్వామి గారు వారి జీవిత భాగస్వామి మమ్మల్ని 5 కోట్ల రూపాయలు మన మిత్రుడు TV5 యాంకర్ మూర్తి గారు డిమాండ్ చేశారు. అవన్నీ కూడా మేము కట్టలేక చచ్చిపోతున్నాం అని చెప్పారు. అంటే వ్యక్తిగత ఆరోపణ నుంచి వ్యక్తిగత చావు దగ్గరికి వ్యక్తి చంపుకునే స్థాయికి వచ్చేసిందంటే ఇది మంచి వాతావరణం కాదు. తెలుగు రాష్ట్రాల ప్రజలంటేనే ప్రపంచంలో కష్టపడే వాళ్ళు, తెలుగు వాళ్ళంటే ప్రపంచంలో నీతికి, నిజాయితీకి, ధర్మానికి, న్యాయానికి ప్రతినిధిగా నిలిచేవాళ్ళు తెలుగు వాళ్ళు. కానీ ఈరోజు తెలుగు సమాజంలో జర్నలిజం, సోషల్ మీడియా పెడదోరని పోతా ఉంది. కాబట్టి ఈ సందర్భంగా మనందరం కూడా మాట్లాడకపోతే రేపొద్దున వాళ్ళకు వచ్చిన సమస్య మనకు కూడా వస్తుంది. రేపొద్దున మనం కూడా ఈ విపత్తులు మనం కూడా కొట్టుకుపోతాం. ఎందుకంటే ఇది మంచిది కాదు. ఎందుకంటే గతంలో చరిత్రలో చూసాం మనం, సెల్ఫ్ సూసైడ్ అనేది మనిషికి చాలా పెద్ద ప్రమాదం. కాబట్టి దీని నుంచి మనం అందరం కూడా కాపాడుకోవాలి. కాబట్టి వేణుస్వామి గారి కుటుంబానికి, అదేవిధంగా సోదరుడు మన జర్నలిస్ట్ సోదరుడు మూర్తి గారికి కూడా మీ ద్వారా అప్పీల్ చేస్తూ ఉన్న V5 ఛానల్ ద్వారా మీరు దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. మేము ఈ ఆరోపణలు ఏదంటే కూడా తప్పకుండా పెద్దలతో కమిటీ వేసుకొని దాన్ని పరిష్కరించుకోవాలి. నేను గతంలో చూశాను, గతంలో మిట్టపల్లి సింగర్గా ఉన్నట్టు మిట్టపల్లి సురేందర్ గారు మన రేలా గంగా సోదరిని ఆయన నోటుకొచ్చినట్టుగా తిట్టారు. అప్పుడు మన మున్నూరు కాపు సంఘం సోదరులంతా కూడా ఆయన మీద మూకుదమ్మడిగా దాడి చేస్తానికి వస్తే నేను వచ్చి ఆ సమస్య పరిష్కరించాను. ఇట్లా ఏదైనా ఉంటే పరిష్కరించుకుంటాం మన మధ్యలో మనం చర్చల ద్వారా పరిష్కరించుకుందాం. అంతే తప్ప నన్ను మీరు చంపండి, నన్ను రాతో కొట్టండి, నన్ను ద్రోహి అని రాయండి, లేదా మీ ఇద్దరం చచ్చిపోతాం, 5 కోట్లు అడుగుతారు, 10 కోట్లు అంటే ఇట్లాంటి ఆరోపణ మూలంగా ఆరోగ్యం మంచిది చెడిపోతుంది, వాతావరణం చెడిపోతుంది. కాబట్టి మీ ద్వారా అప్పీల్ చేసేది ఏంటంటే సోదరుడు వేణుస్వామి గారికి, మన మిత్రుడు మూర్తి గారికి మీరు ఎవ్వరు చచ్చిపోవద్దు, మీరు ఎవరు ఇట్లా అనవసరమైన విషయాలు కాకుండా ప్రజలకు ఉపయోగపడే విషయాలు మీరు చర్చ పెట్టాలి. ముఖ్యంగా వేణుస్వామి గారు ఏదైనా ప్రజల పట్ల కానీ సెలబ్రిటీల మీద ఆరోపణ చేస్తే ఆయన చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఆయన మీద. అంతే తప్ప ఆయన భార్యని వ్యక్తిగతంగా తీసుకురావడం మంచిది కాదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా సోషల్ మీడియా తన పరిధి దాటి ఎక్కువగా ప్రవర్తిస్తూ ఉంది. సోషల్ మీడియాలో చాలామంది నీచమైన కామెంట్ చేస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ అక్కల్ని, వాళ్ళ చెల్లెల్ని, వాళ్ళ అమ్మల్ని ఎదుటి వాళ్ళంటే ఎట్లా ఫీల్ అవుతారో వీళ్ళు కూడా అట్నే ఫీల్ అవ్వాలి. కాబట్టి ఈ వ్యక్తిగత దూషణలు, వ్యక్తిగత ఆరోపణ అనేది మనకు మంచిది కాదు. ఎవరు చనిపోద్దని, ముఖ్యంగా భార్యాభర్తలు చనిపోతానని వీడియో పెట్టారు. మళ్ళీ మీ ద్వారా వేణుస్వామికి, వారి జీవిత భాగస్వామి సోదరికి చెప్పేది ఏంటంటే, మీరు అంబానీ లాంటి గొప్ప వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి మీరు పర్ఫార్మెన్స్ చేస్తే ఆ తెలుగు సమాజం మొత్తం గర్వపడ్డది. తెలుగు రాష్ట్రాలు ఎవరికి ఆపర్చునిటీ రాలేదు. మళ్ళీ అనంత అంబానీ పెళ్ళి అయితే భూమి మీద జరిగిన అతి గొప్ప కార్యక్రమం ఏంటంటే అనంత అంబానీ పెళ్ళి. 5,000 కోట్లు ఖర్చు పెట్టారు. అంటే దేవతల వివాహంగా జరిగింది. అందులో మీ పర్ఫార్మెన్స్ ఇవ్వడం మూలంగా తెలుగు వాళ్ళందరూ కూడా గర్వించారు, అబ్బా మన తెలుగు బిడ్డ అక్కడ దాకా పోయిందని. కాబట్టి ఈరోజు మళ్ళీ మీరు సూసైడ్ చేసుకుంటా అనడం మూలంగా అందరికీ కూడా బాధాకరం. కాబట్టి ఈ విధంగా సూసైడ్లు అనేది మనం మంచిది కాదు. అమ్మా నీకు దండం పెట్టి చెప్తా ఉన్నాను, వేణుస్వామి గారు మీకు కూడా చెప్తాను, మీరు సూసైడ్ చేసుకోవద్దు, మిమ్మల్ని రక్షించుకుంటాం. దానికి అందరూ కూడా నోరున్న వాళ్ళందరూ నోరు విప్పుతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.